ఓం శ్రీ గురుభ్యో నమః. నేటి పంచాంగానికి స్వాగతం. ఈరోజు 21/5/2026 తేదీకి సంబంధించిన పూర్తి పంచాంగ వివరాలు ఈ వీడియోలో పొందుపరచడమైనది. మే 21, 2026 బుధవారము, పరాభవనామ సంవత్సరము, గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణము, జ్యేష్ఠమాసము, శుక్లపక్షము. ఈరోజు తిథి శుక్లపక్ష పంచమి. మే 20 11:07 నుండి 21వ తారీఖు ఉదయం 8:26 వరకు ఉంది. తర్వాత శుక్లపక్ష షష్ఠి మే 21వ తారీఖు ఉదయం 8:26 నుండి మే 22వ తారీఖు ఉదయం 6:24 వరకు ఉంది. నేటి నక్షత్రము పుష్య. మే 21 ఉదయం 4:12 నుండి మే 22 ఉదయం 2:49 వరకు ఉంది. తర్వాత ఆశ్లేష మే 22వ తారీఖు 2:49 నుండి మే 23వ తారీఖు 2:08 వరకు ఉంది. కరణము బాలవ మే 20వ తారీఖు 9:42 రాత్రి నుండి మే 21వ తారీఖు ఉదయం 8:27 వరకు ఉంది. తర్వాత కౌలవ ఇది మే 21వ తారీఖు పొద్దున 8:27 నుండి మే 21వ తారీఖు రాత్రి 7:29 వరకు ఉంది. తర్వాత తైతుల. నేటి యోగము గండ మే 20వ తారీఖు మధ్యాహ్నం 2:09 నుండి మే 21వ తారీఖు ఉదయం 10:58 వరకు ఉంది. తర్వాత వృద్ధి ఇది మే 21వ తారీఖు ఉదయము 10:58 నుండి మే 22వ తారీఖు ఉదయము 8:18 వరకు ఉంది. ఈరోజు సూర్యోదయము ఉదయము 5:39, సూర్యాస్తమయము సాయంత్రము 6:28, చంద్రోదయము ఉదయము 9:59, చంద్రాస్తమయము రాత్రి 11:22. ఇక శుభ ముహూర్తాలు, శుభ గడియలు. అభిజిత్ ముహూర్తము ఉదయము 11:38 నుండి మధ్యాహ్నము 12:29 వరకు. అమృత కాలము రాత్రి 8:47 నుండి రాత్రి 10:17 వరకు. ఇక బ్రహ్మ ముహూర్తము ఉదయం 4:02 నుండి 4:50 వరకు. అశుభ గడియలు రాహుకాలము మధ్యాహ్నము 1:40 నుండి మధ్యాహ్నం 3:16 వరకు. యమగండము ఉదయము 5:39 నుండి ఉదయము 7:15 వరకు. గుళికాకాలము ఉదయము 8:51 నుండి ఉదయము 10:27 వరకు. దుర్ముహూర్తము ఉదయము 9:55 నుండి 10:46 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:03 నుండి 3:54 వరకు ఉంది. ఈరోజు వర్జ్యము ఉదయము 11:44 నుండి మధ్యాహ్నము 1:14 వరకు ఉంది. ఈరోజు చంద్రరాశి కర్కాటకము. ఈరోజు చంద్రబలము వృషభ రాశి, కర్కాటక రాశి, కన్యా రాశి, తులారాశి, మకర రాశి, కుంభరాశి వారికి అతి అద్భుతంగా ఉంది. ఈరోజు తారాబలము అంటే మే 22వ తారీఖు 2:49 వరకు కూడా అశ్విని, కృత్తిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, మఘ, ఉత్తర, ఫల్గుని, చిత్ర, విశాఖ, జ్యేష్ఠ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ఠ, పూర్వ భాద్రపద, రేవతి వారికి చాలా చక్కగా ఉంది. ఈరోజు జపించవలసిన శ్లోకాలు సుబ్రహ్మణ్య స్వామి శ్లోకము, ఎందుకంటే షష్ఠి గడియలు ఉన్నాయి కాబట్టి. వేదాంత వేద్యాయ జగన్నివాసాయ సురార్చితాయ స్మరహారిణి సుబ్రహ్మణ్యాయ శశిధరాయ నమో నమః శర్మదాయ. ఇవి ఈరోజు పంచాంగ వివరాలు. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియచేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః.